మిమ్మల్ని మీరు నమ్మనంత వరకు మీరు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా, ఎంత మంచి టీం ఇచ్చినా, ఎంత మంచి అప్లై చేతిలో ఉన్నా కానీ సరే, దట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. అలాగా మీరు డిసైడ్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ని. నేను కాదు, మీ అబ్బాయిని కాదు, ఇంకొకరు కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఏం కావాలి అంటే, ఒక సక్సెస్ కావాలంటే ఏం చేస్తాం? దేని మీద బేస్ అయి ఉంది సక్సెస్? ఒక డెసిజన్ మీద, అవునా కదా? ఆ డెసిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి. అవునా? మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? పాస్ట్ ఫెయిల్యూర్స్ నుంచి. అవునా కదా? మీ పూర్వ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ ఏదైతే మిస్టేక్స్ చేసినామో ఆ మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు ఏం చేసినారు? ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ బేస్ చేసుకుని మీకు సక్సెస్ ఉంటుంది, రైట్? ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఆల్రెడీ మీటింగ్ విన్నాము, ఇంతకు ముందు కూడా ఎన్నో మీటింగ్స్ విన్నాం. ఆ మీటింగ్స్ విన్న తర్వాత ఏదైతే మన పని చేయలేదో దానివల్ల ఏం జరిగి ఉంటుంది? ఫెయిలియర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ చేస్తే ఉపయోగం ఏంటి? ఈ మీటింగ్ జీరో, మనకేమి వాల్యూ యాడ్ చేయలేదు. ఒకవేళ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీరు ఒక ఫైర్ బాల్ లాగా వెళ్ళినారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ ఫైర్ ఆడకుండా ఉండాలి అంటే మీకు కంటిన్యూస్ గా ఆ థ్రస్ట్ ఉండాలంటే ఎవరి ఇంపార్టెన్స్ అక్కడ? సెల్ఫ్. నాది కాదు, మా అబ్బాయింది కాదు, ఇంకొకటి కాదు. మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఏవైతే ఉన్నారో అవి మీవి. మీ అబ్బాయిలు కానే కాదు. మీరు డిసిజన్ తీసుకోవాలి. అంటే మీరు డిసిజన్ తీసుకోనంత వరకు ఇలాంటి మీటింగ్స్ ఎన్ని జరిగినా కానీ సరే వచ్చి వెళ్ళిపోతాం. బాగుంది, మంచి మీరు ఇవే మాట్లాడుకుంటాం. ఇంకొక 100 సార్లు రెండుసార్లు చేయడానికి రెడీగా ఉన్నారు. మన మందిరం లేకపోయినా కానీ సరే మనలాంటి వాళ్ళు ఇంకా ఇంతమంది తయారు చేసుకుంటాడు ఆయన. ఎందుకోసం? ఎందుకంటే ఆయన డ్రీమ్ మార్చుకున్నాడు. ఇప్పుడు ₹1,00,00,000 అండి మామూలు చూడండి. మొన్నటిదాకా 1,00,000 ఇప్పుడు ₹1,00,00,000. ఆయన పరిస్థితి క్లియర్ ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంటి? విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోదామా? లేదంటే మన పేరు కూడా అట్లా రావాలన్నా? మన పేరు కూడా అట్లా రావాలంటే ఏం చేయాలి? కమిట్మెంట్ తీసుకొని పోవాలా, రైట్? సో ఆ కమిట్మెంట్ స్ట్రాంగ్ గా తీసుకోండి. ఇవాళ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటే నిద్ర పట్టద్దు ఫ్రెండ్స్. పడుకుంటే నిద్ర పట్టద్దు. ఎట్లుండాలి? రగిలిపోతుండాలి. పక్కన పడుకుంటే ఏమో జ్వరం వచ్చింది అన్నట్టు ఉండాలి. డైలీ ఫీవర్ ఉండాలి. ఫీవర్ ఎట్లుండాలి? ఏదైనా సాధించాలి అనే అటువంటి ఒక వేడి ఉండాలి. మిమ్మల్ని చూడక ఏం ఉన్నాడు క్యాండిడేట్, ఇట్లాంటి వాళ్ళు అనుకుంటే సూపర్, ఇట్లాంటి వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్ళాలనేటట్టుగా ఉండాలి. అంతేగాని అట్లుండద్దు. చూస్తే ఎట్లుండాలి? అరే సూపర్ ఉన్నాడు మనిషి అన్నట్టు ఉండాలి, ఫిట్ ఉండాలి. అవునా కదా? సో ఒక ఫైర్ బాల్ లాగా ఉండాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫైర్ కొట్టుకుని ఎట్లా చూద్దాం. ఇప్పుడు ఆ ఫైర్ నీ కింద ఉంది. జస్ట్